వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. నాతో మంత్రి కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్ గారు నమస్తే. నమస్తే అండి. టీఆర్ఎస్ ఏడాది పాలనపై కేటీఆర్ ఎన్ని మార్క్స్ ఇస్తారు? పర్సంటేజ్ ప్రకారం మాట్లాడుకుంటే 60, 50? మన పరీక్షా పత్రాలకి మనమే సమాధానాలు రాసుకుని మనమే మార్కులు వేసుకుంటే బాగుండదు, కానీ డెఫినెట్గా సంతృప్తికరంగా ఈ సంవత్సరం సాగిందని మాత్రం చెప్తాను. అసంతృప్తి స్థాయి ఒక గ్రేడ్ ఏమన్నా ఇచ్చుకోగలుగుతారా? ఏ గ్రేడ్, A+? మా డబ్బా మేము కొట్టుకోవడం బాగుండదు. నేను సహజంగానే బాగానే చేసామని చెప్తాను, కాబట్టి నేను ఎక్కువ చెప్పుకుంటే మీరు డబ్బా కొట్టుకున్నాను అంటారు, తక్కువ చెప్పుకుంటే నేను అడిగాను కాబట్టి సమస్య లేదు కాదు, కానీ సంతృప్తికరంగా సాగిందని మాత్రం చెప్తాను. రైట్. ఇన్ డీటెయిల్ గా ఏడాది పాలన గురించి మాట్లాడుకునే ముందు కేటీఆర్ గారు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక గేమ్ నడుస్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4 సీట్లకే బలం ఉంటే అధినేత చాలా పట్టుదలగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఎట్లా అయినా 5 గెలిపించుకోవాలని. ఎమ్మెల్యే లెక్క ప్రకారం 5 గెలవడానికి ఛాన్స్ ఉందా? ఒకటే తారీఖు నాడు మీరు చూస్తారు ఫలితాలు ఏమైనా చూస్తారు కదా. దానికి ఫలితాలు చూసే ముందు జరిగే ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాను నేను. టెక్నికల్ గా, సాంకేతిక పరంగా 4 బలం ఉంది మీకు, 4 గెలుచుకోవడానికి. ఇప్పుడు అల్టిమేట్ గా తెలంగాణ రాజకీయం ఎట్లా మారిందంటే, తెలంగాణలో మీరు గమనించాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, తెలంగాణలో జరిగింది ఒక సాధారణ రాజకీయ అధికార మార్పిడి కాదు. 5 ఏళ్లకోసారి జరిగే ఎన్నికలు, అందులో అధికారం మార్పిడి జరగడం, ఒక రాష్ట్రంగా ఉండడం అని సాధారణం. కానీ తెలంగాణలో ఒక అసాధారణ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుంచి విడిపడి ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత ఈ సంవత్సర కాలంగా చూసినట్టయితే ఒక అసాధారణమైన రాజకీయ పునరేకీకరణ జరుగుతోంది. అందులో భాగంగా గతంలో దశాబ్దాలుగా తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీలు ఏవైతే ఉన్నాయో, తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ, వారి ప్రతినిధులు ఈ ప్రాంతంలో ఉండకూడదు అని తెలంగాణ ప్రజలు కోరుకోవడంలో కానీ, వారి ప్రతినిధులు కలిసి ప్రజలు కోరుకుంటున్నారా? టీఆర్ఎస్, కేసీఆర్ కోరుకుంటున్నారా ప్రతిపక్షాలు ఉండకూడదు? ప్రజలు కోరుకోకపోతే ఈ నాయకులు పార్టీలు మారుతారా? ప్రజలు కోరుకోకుండా పార్టీలు మారుతున్నారా? ఇవాళ పార్టీ అట్లాగే జరుగుతున్నాయా? మీరు ఫిరాయింపులని మీరు అంటున్నారు, రాజకీయ పునరేకీకరణ నేను అంటా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు తెలంగాణలో జరుగుతున్నది ఏమంటే, తెలుగుదేశం పార్టీ ఉంది ఉదాహరణకి. ఆ పార్టీ ఈరోజు ఆంధ్ర ప్రాంతంలో ఆ పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా అనుక్షణం ప్రయత్నం చేస్తుంది. ఆ పార్టీ ఇంకా కూడా ఇక్కడ ఉనికిలో ఉండడం అవసరమా? ప్రజాస్వామ్యంలో ఇది మంచిదేనా? ఒక ప్రాంతంలో ప్రజాప్రతినిధులుగా గెలిచి ఆ ప్రాంతానికి వ్యతిరేకంగా, ఆ రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేయడం భావ్యమేనా? కాబట్టి ఈరోజు ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడికి కొంతమంది, మరి వారు స్వచ్ఛందంగా కొంతమంది, ఒత్తిడికి కొంతమంది పార్టీ మారితే తన తప్పు ఉందని నేనేమనుకోవడం లేదు. కానీ జరుగుతున్న వలసలు ఏ రకంగా ప్రోత్సహించడం? ఒకవైపు మీరు శిక్షణలు తీసుకుంటున్నారు, నాయకులకి కార్యకర్తలకి శిక్షణ తీసుకున్నారు, రాజకీయ అవినీతి కానివ్వండి లేకపోతే పాలనలో అవినీతి కానీ ఈ వలసలు ప్రోత్సహించడం రాజకీయ అవినీతి అని నేనంట. ఇప్పుడు నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించే కొన్ని మాట్లాడినాను. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, నేను కొంతమంది నాయకులను తయారు చేస్తే గొర్రెలకున్న విశ్వాసం కూడా లేకుండా వారు పార్టీలు మారుతున్నారు అన్నారు. ఈయనేదో పెద్ద ఈ పార్టీని ఆయన పెట్టినట్టు. ఆయన కూడా పార్టీ మారొచ్చిన మహానుభావుడే కదా. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు? మామగారి మీదే పోటీ చేస్తాను డైలాగులు కొట్టిన పెద్ద మనిషి. కాబట్టి ఒకసారి నీతులు చెప్పే ముందు 10 మంది 10 సార్లు ఆలోచించుకుంటే మంచిది. ఈరోజు మమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా 1కి 10 మార్లు ఆలోచించుకోవాలి. జరుగుతుంది ఏంటి, ఇదివరకు జరగనిది, అసహజమైంది, అసాధారణమైంది జరుగుతా ఉందా? ఇదివరకు జరగలేదు అవి కూడా. కానీ గతంలో కన్నా భిన్నంగా ఉంటుంది. కొత్త రాష్ట్రం వచ్చాక టీఆర్ఎస్ అధికారంలో భిన్నంగానే ఉంది కదా, పాలన భిన్నంగా ఉంటుంది, ప్రక్రియ భిన్నంగా ఉంటుంది చెప్పారు. ఎలా భిన్నంగా ఉంది? టీడీపీ కాంగ్రెస్ కంటే ఏ రకంగా భిన్నంగా ఉంది? 1000% భిన్నంగా ఉంది. తెలంగాణ ఆత్మ నుంచి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తన సొల్యూషన్స్ కానీ, ఈరోజు చూస్తే ప్రాధాన్యతలు కానీ నిర్దేశించుకుంది. తెలంగాణ ప్రజలు కేంద్ర బిందువుగా నిర్దేశించుకుంది. మేము ఒక రాష్ట్రంలో ఉంటూ ఇంకో రాష్ట్రానికి కొంత పాడే అలవాట్లు కానీ అలాంటి మాకు లేవు. మేము తెలంగాణ ప్రజలే కేంద్ర బిందువుగా ఈ ఉద్యమాన్ని నడిపిన, రాష్ట్రాన్ని సాధించిన, ప్రభుత్వాన్ని నడిపిన ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా మేము నడుస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఈరోజు ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేసే వారు ఎవరైతే ఉన్నారో వారిని తప్పకుండా ప్రజలు ఎండగట్టాల్సిన బాధ్యత మా మీద. ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్టున్నారు. మొదటి దెబ్బ పడితే మంత్రుల మీద పడుతుంది, రేపు ఫలితాల్లో అన్న తేడా వస్తుంది అంటే ఎమ్మెల్యేల మీద కొంత నమ్మకం అన్న సన్నగలిగిందా అధినేతకి అన్న? ఇప్పుడు ఒక ఎన్నిక జరిగేటప్పుడు డెఫినెట్ గా అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. ముఖ్యమంత్రి గారు మాకు బాధ్యతలు అప్పచెప్పారు, డెఫినెట్ గా ఆ బాధ్యతలు నెరవేరుస్తారు. టీఆర్ఎస్ పార్టీ అనుకున్న విధంగా మాకు మరీ తక్కువ అంచనా వేయడం కరెక్టే అంటారు కేటీఆర్ గారు? మీ ఎత్తులు మీకుంటే వాళ్ళ వ్యూహాలు కూడా వాళ్ళకు ఉంటాయి. 100% ఉంటాయి. మేము తక్కువ అంచనా వేయడం లేదు కాబట్టి మా జాగ్రత్తలు మేము తీసుకుంటాం. 5గురిలో కూడా మనలో ఎవరొకరు ఓడిపోతే బాగుండని ఉన్న 5 అభ్యర్థులు అనుకోవడానికి కూడా అవకాశం లేదా? ఎందుకంటే గెలవడానికి 4గురికి ఛాన్స్ ఉన్నప్పుడు వారు అనుకుంటున్నారా, మీరు అనుకుంటున్నారా? నేనేమంటున్నా అంటే, అల్టిమేట్ గా ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీకి 5 ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకునే సత్తా ఉంది కాబట్టి మేము నిలబడ్డాం. మేము అధికార పార్టీ, మాకు ఆ మాత్రం తెలియదా? అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోతే మీరు ఏమంటారో తెల్లారి మాకు తెలియదా? తెలుగుదేశం చాలా పక్కాగా చెప్తోంది, మంత్రిగా ఉన్న అభ్యర్థినే ఓడిస్తాము, ఇది గట్టి దెబ్బ ప్రభుత్వానికి రేపు పొద్దున్న అవమానం కదా ఒకవేళ అలా జరిగితే. పిల్లి శాపాలకు ఉట్లు తెగవంటారు కాబట్టి అంతకంటే ఎక్కువ ఆ పార్టీ గురించి మాట్లాడడం అనవసరం. తెలుగుదేశం పార్టీని మరి
తీసుకోడేసే పార్టీ అని కూడా నేను అనుకున్నాను. అదొక డ్రామా కంపెనీ, తెలుగు డ్రామా పరిషత్. అది ఈరోజు చాలా విచిత్రమైన పార్టీ. అది ప్రపంచంలో ఎక్కడా లేనంత విచిత్రమైన పరిస్థితి. అసలు పక్క రాష్ట్రంలో అధికారంలో ఉంటూ ఇంకో రాష్ట్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉండడం ఏంటి? వాళ్ళ పార్టీ సంబరాలు ఇక్కడ ఏళ్ళ నుంచి ఉంది కదా కేటీఆర్ గారు తెలుగుదేశం. వాళ్ళ ఏడాది క్రితం రాష్ట్రం విడిపోయింది అంటే వాళ్ళని వెంటనే మొట్టమొదటి సర్దుకుని బయలుదేరమంటారా? ఇంకా రాష్ట్రం అనలేదు కదా, ప్రజలే అంటున్నారు కదా మీకు అవసరం లేదు ఇక్కడ అని చెప్తున్నప్పుడు ఇంకా చూరు పట్టుకుని గెలిచారుగా ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా. మరి గెలిచిన వాళ్ళకి కూడా ప్రజలు అదే చెప్తున్నారు కదా ఈరోజు. మీరు ఇంకా కూడా ఈ ప్రాంతంలో ఉంటూ ఈ ప్రాంత ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తే మంచిది కాదని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు మనసు గెలిచిన టీడీపీలో గెలిచిన వాళ్ళందరూ వాళ్ళు టీఆర్ఎస్ లో తేలుతున్నారు. నేనేమంటున్నా అంటే టీడీపీలో గెలిచిన వాళ్ళని కానీ ఇంకోటని కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచినప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయాలి తప్ప పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అలా ఆడితే మాత్రం అది డెఫినెట్ గా ప్రజాద్రోహం అవుతుంది. కమింగ్ టు ఏడాది పాలన కేటీఆర్ గారు, చాలా ఆకాంక్షలు అనేక ఆశలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ ఏదైతే ప్రజలు ఆకాంక్షించారో అవన్నీ కేవలం మాటలు మూటలుగా ఉండిపోతున్నాయా? కేవలం ఆర్భాటాలకే పరిమితం అయిపోయింది అనే విమర్శ మీకు ఏమన్నా మీ చెందబడిందా? అంటే ఈ సంవత్సర కాలంలో మీరు గమనించాల్సింది, అర్థం చేసుకోవాల్సింది, అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డెఫినెట్ గా ఇందాక నేను చెప్పినట్టు ప్రాధాన్యాలు నిర్దేశించుకోవడంలో, సమగ్ర దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకోవడంలో మేము అత్యధిక మొత్తంలో సమయాన్ని వెచ్చించాం. దాంతోపాటు సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తూ బాగా పెద్ద మొత్తంలో మొత్తం భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శ రాష్ట్రంగా సంక్షేమం విషయంలో నిలిచే విధంగా 8,000 కోట్లు ఉన్న సంక్షేమ రంగ బడ్జెట్ను 27,000 కోట్లకు తీసుకెళ్ళాం. దేశంలో ఎక్కడ ఇవ్వని విధంగా పెన్షన్లు కానీ, ఈరోజు కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు కానీ, సన్నబియ్యం లాంటివి కానీ, క్యాప్లెస్ రైస్ కానీ, ఇవన్నీ కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయని కొన్ని పథకాలు కూడా మేము చేస్తాం. అయితే మేము ఈ సంవత్సర కాలంలో చేసింది ఏమిటి అని స్పష్టంగా ఒకసారి ఆలోచించుకున్నట్టయితే మేము ఏదైతే ఎన్నికల ప్రణాళికలో చెప్పాం అల్టిమేట్గా ఈ రోజున్న పరిస్థితుల్లో మాత్రం మేము ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీగా రాబోయే 5 ఏళ్లలో వారికి ఇచ్చిన ప్రతి హామీని, ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకునే దిశగా పనిచేస్తున్నాం. మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్, కానీ ఇది కమిషన్ల వ్యాపారం, కమిషన్ల కార్యక్రమం అయిపోయిందని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి కేటీఆర్ గారు? ఎటు పడితే అటు వాగే నాయకులు కొంతమంది ఉన్నారు. వారు వాగే దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి మాత్రం పక్క, ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే తాము చేసిన దరిద్ర పనులని ఇతరులు కూడా చేస్తారని ఒక దరిద్రపు ఆలోచనలు ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ గురించి మాట్లాడడం అవసరం. నిజంగా మేము చేసింది ఏదో తప్పేదైనా ఉంటే 100% వారికి కోర్టుకెళ్లే అవకాశం ఉంది. ఈ దేశంలో మంత్రులు జైలుకు పోయినారు, ఐఏఎస్ అధికారులు జైలుకు పోయినారు. మేము ఎవరం కూడా దానికి అతీతం కదా చట్టానికి. డెఫినెట్గా అందరం కూడా చట్టానికి బద్దులమే. కాబట్టి ఈ నోరేసుకుని దేశం మీద పడి విమర్శలు చేసేవారు ఆధారాలు ఉంటే మాట్లాడదు. సో కేటీఆర్ మాటలతో దాడి చేసి ప్రతిపక్షాలను కానీ లేకపోతే ప్రశ్నించే వాళ్ళని కానీ భయపడడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు ఆ కర్మ లేదండి. మేము చెప్పినట్టు ఇందాక చెప్పినట్టు మేము ప్రజలకు జవాబుదారీ, ప్రజలకు మేము ఏదైతే హామీ ఇచ్చామో అది నిలబెట్టుకోవడానికి 5 ఏళ్ళు మేము శాయశక్తుల శక్తి వంచన లేకుండా పనిచేస్తాం. కానీ ఏ పని లేకుండా నిరాధారంగా ఆరోపణలు చేస్తే మాత్రం చూస్తా ఊరుకో. రైట్, వెనుకబాటుతనం, స్వయం పాలన ప్రధానంగా ఈ రెండింటి మీద తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది కేటీఆర్ గారు. కానీ ఇవాళ ఆదిలాబాద్ గోండు బిడ్డల ఆవేదన వింటున్నారా? నిజామాబాద్ గల్ఫ్ బాధితుల ఆవేదన, లేకపోతే వెనుకబాటుతనం గురించి కన్నా హైదరాబాద్ మీద సెంట్రిక్ గా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టు కనిపించింది. హైదరాబాద్ గురించి మాట్లాడే వాళ్ళకి ఒక విషయం అర్థం కాదు. హైదరాబాద్ అని మేము మాట్లాడేటప్పుడు హైదరాబాద్ ఈరోజు హెచ్ఎండిఏగా రూపాంతరం చెందింది. ఇది ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఉన్నది, ఈరోజు హైదరాబాద్ కాదు. హెచ్ఎండిఏగా రూపాంతరం చెందిన తర్వాత ఈరోజు 40% తెలంగాణ జనాభా దాదాపు హైదరాబాద్ పరిధిలో నివసిస్తా ఉంది. నేను చెప్పిన హెచ్ఎండిఏ పరిధిలో ఈరోజు మేము మాట్లాడే హైదరాబాద్ 5 తెలంగాణ జిల్లాలకు చొచ్చుకొని వచ్చింది. రంగారెడ్డి కానీ, మహబూబ్ నగర్ కానీ, నల్లగొండ కానీ, మెదక్ కానీ, 5 అదే హైదరాబాద్ జిల్లా కానీ. సో దాదాపు 30% భౌగోళికంగా తెలంగాణ, 40% జనాభా పరంగా తెలంగాణ గురించి హైదరాబాద్ విషయంలో మేము మాట్లాడుతున్నట్టు. రెండోది ఆదిలాబాద్ గోండ్లు అన్నారు. ఆదిలాబాద్ గోండ్ల కిందకు మీరే అన్నారు వెనుకబాటుతనం, స్వయం పాలన అని. గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆదిలాబాద్లో ఈరోజు కొమరం భీమ్ అనే ఒక నాయకుడు ఉన్నాడని, ఆయనను గౌరవించుకోవాలనే ఇంగితం కూడా ఈ గత నాయకులకు ఎవరికి లేదు. మా ముఖ్యమంత్రి గారు స్వయంగా కొమరం భీమ్ వర్ధంతికి పోవడమే కాకుండా అక్కడ 25 కోట్ల రూపాయలతో ఈరోజు మా స్మారక భవనం కూడా నిర్మిస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఈరోజు ఇరిగేషన్ పరంగా కానీ, ఇతరత్ర పరంగా కానీ అన్ని రకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు విమర్శించింది టీఆర్ఎస్, ఇప్పుడు కూడా విమర్శిస్తుంది. కట్టింది కేవలం హైటెక్ సిటీ అని మాత్రమే. హైదరాబాద్ మీద దృష్టి పెట్టి ఆయన ఏదో తప్పు చేశారు, ఇవాళ టీఆర్ఎస్ అదే తప్పు చేయట్లేదా? కేవలం హైదరాబాద్ మీద దృష్టి. చంద్రబాబు నాయుడు మేము విమర్శించాల్సిన పని లేదు. ఆయన ఏదో హైదరాబాద్ నేను ఉద్ధరించానంటే కూడా హైదరాబాద్ ప్రజలు చీకొట్టి పంపారని చెప్పాను తప్ప మేము ఆయన విమర్శించలేదు. చిన్న బ్రేక్ తీసుకున్నాం కేటీఆర్ గారు పాయింట్ బ్లాంక్ లో చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత మంత్రి కేటీఆర్ తో పాయింట్ బ్లాంక్ కొనసాగుతుంది.